శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమూరి చంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. రాకా ఫస్ట్ లుక్ చూసారా? చూశాను సార్. ఎలా అనిపించింది? డిఫరెంట్గా అనిపించింది. మంచి ప్రయత్నం అనిపించింది. ఇంచేదంటే మామూలు సినిమాలకు భిన్నంగా వెళ్ళేది ఎవరైనా సరేనండి ఇవాళ అడ్వైజబుల్ అండి. ఇంచేదంటే ఒక స్టేజ్ వచ్చేసింది. అల్లు అర్జున్ గారు ఇవాళ తను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కానీ ఇవాళ తన ఆర్టిస్ట్గా చేయాల్సిన అవసరం కానీ లేదు. అది విక్రమ్ ఫాలో అయ్యాడు తమిళ్లో. తన సినిమాలు ఎక్కువ చేసేసి కమర్షియల్స్ హీరోని అయిపోవాలని అనుకోవాలి అతను విక్రమ్ ఎప్పుడు కూడా. సో అతనితో పోల్చుకోవచ్చు. ఇప్పుడు ఈయన అల్లు అర్జున్ గారు వెళ్ళే విధానం చూస్తుంటే అంటే కొంతకాలం కమర్షియల్ సినిమాలు చేశారు, యాక్షన్ సినిమాలు చేశారు, రొమాంటిక్ సినిమాలు చేశారు, తన వయసుకు తగ్గ సినిమాలు అన్నీ చేశారు. కానీ ఇంత పేరు వచ్చిన తర్వాత, ఐకాన్ స్టార్ అని పేరు వచ్చిన తర్వాత ఏ సినిమాలు చేయాలో ఆ సినిమాలు చేస్తున్నారు. అది అడ్వైజబుల్ అండ్ అభినందించదగ్గ విషయం. ఇంకేదంటే చాలా యాక్షన్ సినిమాలు చేశాడు ఆయన. యాక్షన్ లో చాలా ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. పుష్పనే లేటెస్ట్. పుష్ప కానీ అంతకుముందు రేసుకోవడం కానివ్వండి, ఏ సినిమా అయినా కానివ్వండి, రొమాంటిక్ సినిమా ఆర్యా 1 ఆర్యా 2 కానివ్వండి, ఏ సినిమాలైనా ఆయన చాలా బాగా ప్రూవ్ చేసుకున్నారు ఆయన. తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి. అసలు ఇప్పుడు ఇది ఫస్ట్ టైం ఈ టైప్ ఆఫ్ గెటప్ చేయలే. అంటే ఒకటి చెప్పనండి, వాళ్ళ థింకింగ్ ఎప్పుడు కూడా తమిళ డైరెక్టర్స్ ఎప్పుడు కూడా ఎన్ శంకర్ దగ్గర పనిచేశారు కదండి. ఎన్ శంకర్ కూడా విక్రమ్ని దీంట్లో ఒక డిఫరెంట్ గెటప్ లో వేసాడు. ఐ సినిమాలో కరెక్ట్. ఏమండి అంటే ఆడటం కాదండి. డైరెక్టర్ థింకింగ్ ఎప్పుడు కూడా అంటే ఒక ఆర్టిస్ట్ డిఫరెంట్. ఇప్పుడు ఆయన కోరుకుంటున్నాడు విక్రమ్ కూడా, నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ వేయాలి. మామూలు మామ అల్లుడు బామర్ది రొమాంటిక్ సినిమాలు ఇవి కాకుండా నాకు పెర్ఫార్మెన్స్ వీలయ్యే క్యారెక్టర్లు ఇవ్వండి అని కోరుకుంటున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి అంటే ఇందులో సక్సెస్ ఇది కాదండి, ఆర్టిస్ట్ గా బతుకుతాడు, ఆర్టిస్ట్ గా ఎలివేట్ అవుతారండి. అది విక్రమ్ కోరుకున్నాడు. మీరు అందరు హీరోలు తీసుకోండి, విక్రమ్ వెళ్ళిన దారిలో ఎవరు వెళ్ళలేదు అంతవరకు. రకరకాల క్యారెక్టర్లు లేదు. తర్వాత అంతకుముందు కమల్ హాసన్ గారు కూడా మర్చిపోకూడదు మనం. ఆయన స్టార్టింగ్ ఆయనే దానికోసం ఆయన ఏం చేసి మరుగుజ్జు చేశాడా ఆయన. టిపికల్ గెటప్ చెప్తున్నాడు. ఏమంటే అభయ్ అనే సినిమాలో ఇంత లావు చేతులతోటి గుండు చేశాడంటే అభయ్ అనే సినిమాలో. ఏమండి తర్వాత ఎన్ని సినిమాలు చేశాడండి ఆయన. దశావతారంలో ఏమండి ఆయన చేసిన క్యారెక్టర్లు ఇప్పుడు చేయాలంటే ఎవరున్నారండి ఆర్టిస్టులు? ఇప్పుడు ఎవరు చెప్పండి ఒకసారి. అసలు థింకింగే లేదు కదా. తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ గారు చేసుకున్న దాంట్లో పుష్ప తర్వాత పెర్ఫెక్ట్. పుష్ప కూడా ఇంత ఇది ఉండదండి. ఈయన ఒకటి విలన్ గాను హీరో గాను చేయటం అనేది గొప్ప విశేషం పుష్పది. ఇందులో ఇప్పుడు రాకాలో విలన్ గాను చేస్తున్నారంట నేను విన్నది. నా విన్నంత వరకు హీరో గారు చేస్తున్నారంట, అది సాహసమే. ఇప్పుడు పుష్ప కూడా కంపారిజన్ అదేగా ఏదండి. పుష్ప కూడా మనకి విలన్ అండ్ హీరో తనే అనుకోవచ్చు కదా. అలా కాదండి, 2 క్యారెక్టర్లు చేస్తాడు కదా. ఇక్కడ 2 క్యారెక్టర్లు అయినప్పటికీ అది సాహసమేనండి. ఇప్పుడు ఒక క్యారెక్టర్ లో హీరోయిజం ముందు మంచిగా ఉండి తర్వాత చెడ్డగా మారటం, తర్వాత ముందు చెడ్డగా ఉండి తర్వాత మంచిగా మారటం అనే హీరోకి లక్షణాలు ఇవన్నీ కూడా చాలా కామన్ గా వచ్చే సినిమాలు ఇవన్నీ. కానీ ఇందులో ఈ యానిమల్ గెటప్ ఇచ్చారు చూసారండి. ఇప్పుడు నాకు ఎందుకో ఇప్పుడు యానిమల్ అనే సినిమా తీశాడు వంగ సందీప్ రెడ్డి. యానిమల్ సినిమా తీశాడు కదండి. యానిమల్ అంటే క్యారెక్టర్ యానిమల్ లాంటిది, క్రూరముఖం లాంటి క్యారెక్టర్. అతను ఉచ్చం నీచం లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటాడు, అది క్యారెక్టర్. మరి ఇందులో కూడా నా ఉద్దేశంలో ఆయన ఊరికే ఆ క్యారెక్టర్ యొక్క అడ్జెక్టివ్ విశేషణాన్ని చెప్పడానికి అలా వేశారేమో నాకు డౌట్. ఒక గెటప్ వేశారేమో డౌట్. ఒక విలన్ ఒక డిఫరెంట్ గా కనిపించాలనుకుంటారు కదండి. పెర్ఫార్మెన్స్ కానీ లేకపోతే ఏదన్నా కానీ డిఫరెంట్ గెటప్స్ ఏమన్నా ఇచ్చారేమోనని నాకు డౌట్. యానిమల్ అంటే ఆ క్యారెక్టర్ యొక్క లక్షణాన్ని దీంట్లో ప్రతిబింబిస్తున్నారా అని చెప్పి ఒక డౌట్ నాకు ఇందులో.
అల్లు అర్జున్ గారు. కానీ ఇది పెర్ఫార్మెన్స్ కి చాలా సోషల్ స్కోప్ ఉన్న సినిమా లాగా ఏమండి. ఇది సోషల్ కాదంటున్నారు కొంతమంది. అంటే అంటే మనకు తెలియదు కాబట్టి మనం మాట్లాడుకోవాలి. సోషల్ కాబట్టి ఎక్కడ వేరే వాళ్ళండి ఏ కథలైనా పురాణాల నుంచి తెసిందండి. మీరు ఒకటి తీసుకోండి ఏమంటే ఇంతకంటే మనం విఠలాచార్య గారిని కూడా గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంలో. గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏమంటే వీళ్ళందరికీ ఇప్పుడు ఈ జంతువులు గెటప్ వేసిన విక్రమ్ కానివ్వండి, ఈ శంకర్ గారు తీసిన సినిమాల్లో టిపికల్ గెటప్స్ వేయనివ్వండి, వీటన్నిటికీ కూడా ఆద్యులు వాళ్లే. కరెక్ట్ ఏమంటే డిఫరెంట్ గా మా హీరోలు చేసేస్తున్నారు కాబట్టి. అంతకంటే ఆద్యులు కమల్ హాసనే లెక్క ప్రకారం చెప్పండి. స్ఫూర్తి, అందరికి స్ఫూర్తి. మనం ఇక్కడ అల్లు అర్జున్ గారిని మెచ్చుకోవాలండి. ఈ గెటప్ ను ఎందుకంటేనండి ఏమంటే చాలా మంది చాలా కామన్ సినిమాలు చేసేస్తున్నారు. సినిమా వస్తే చాలు, సినిమా సక్సెస్ అయితే చాలు అనుకుంటారు. సక్సెస్ కాదండి. అసలు ఆర్టిస్ట్ గా నేను ఇంతకాలం అన్ని క్యారెక్టర్లు చేసాను, ఇంకా డిఫరెంట్ గా ఏం చేయాలి అని ఆలోచించే ఆర్టిస్టే నిజమైన ఆర్టిస్ట్. కరెక్ట్. ఇంతకాలం ఇన్ని సినిమాలు చేసాను కదా, 100 సినిమాలు మామూలు రొటీన్ క్యారెక్టర్లు చేయటం అనేది గొప్ప కాదండి. అవునవును, అది పాతకాలం అయిపోయింది. అవును, మన ఆ కాలంలో అయిపోయింది 50s నుంచి. ఇప్పుడు సినిమా వచ్చింది చూసారా, ప్రభాస్ కల్కి అది అంతే కదా. ఇలాంటి రాజమౌళి గారు కావచ్చు. అసలు ఆలోచనకే అందరి సినిమాలండి ఇవన్నీ. అవును, కరెక్ట్ గా చెప్పాలంటే ఒక విజువల్ ఫీస్ట్, క్యారెక్టర్ ఫీస్ట్. నేను అల్లు అర్జున్ గారిని ఒకటి మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, పైగా ఇది గీతా ఆర్ట్స్ అనుకుంటా తీసేది, సన్ పిక్చర్స్ మారన్ గారు, కళానిధి మారన్ సన్ పిక్చర్స్ తీయటం అంటే అది ఒక ప్రెస్టేజ్. అవును కాదు, తెలుగులోకి ఇక్కడ గీతా ఆర్ట్స్ లేండి, తెలుగులోకి అల్లు అరవింద్ గారే ఆహా దీనికి తీసుకుంటారు. తెలుగులో వాళ్లే, సంత్ పిక్చర్స్ ఏమో తమిళ్కి. ఏమండి వాళ్ళు అల్లు అర్జున్ గారిని అట్లీ డిఫరెంట్ థింకింగ్ కి నిదర్శనం ఈ అల్లు అర్జున్ గారితో గెటప్ అండి. అంటే గెటప్ లో క్యారెక్టర్ కనపడుతున్నాడు నాకు. ఎందుకను అంటే తెలుసు, ఫస్ట్ లుక్ అయితే బాగుందండి. అంటే ఒక డిఫరెంట్ ఆర్టిస్ట్ కనపడుతున్నాడు అల్లు అర్జున్ గారిలో. అంటే నేను మామూలు సినిమాలు చేయను, ఎన్నో చేసేసాను. చాలా మంది గుణపాఠం ఇప్పుడు ఈ సినిమా లెక్క ప్రకారం చాలా మంది గుణపాఠం అండి. ఎంచేదంటే ఆర్టిస్ట్ అనేవాడు కొంచెం డిఫరెంట్గా వెళ్ళాలి. ఏజ్ పెరిగే కొద్దీ, తర్వాత సినిమాలు పెరిగే కొద్దీ, కొన్ని సినిమాలు అన్నీ చేసేసిన తర్వాత ఒక తృప్తి వచ్చేస్తే అది సినిమా ఆర్టిస్ట్కి ఎదుగుదల లేదు. అంచేత ఇంకా ఏం చేయగలను, నేను నా ఏజ్కి తగ్గట్టు ఏం చేయగలను అని ఆలోచించే ఆర్టిస్టే నిజమైన ఆర్టిస్ట్. అది అందులో కమల్ హాసన్లో ఒకటి చూసాం, విక్రమ్లో ఒకటి చూశాను, ఇప్పుడు అల్లు అర్జున్ కనపడుతున్నాడు మరి ఈ సినిమాలో. మరి ఇది తెలుసుకోవాలి, తెలియదే మనం మాట్లాడకూడదు కాబట్టి. బట్ అప్రిషియబుల్. అండ్ ఆ సినిమా ఒప్పుకున్నందుకు, ఆ సినిమా గెటప్ ఒప్పుకున్నందుకు ఆయన్ని అభినందనలు అన్నాడు. అల్లు అర్జున్ గారి రియల్ ఆర్టిస్ట్ ఇప్పుడు బయటకు వస్తున్నాడండి. ఆయన పుష్పలో చేశాడు. పుష్ప 2 భాగాలు కూడా మెప్పించగలగడం అనేది, 2 భాగాలు మెప్పించడం అనేది చాలా కష్టం అండి. ఏది ఒక ఆర్టిస్టు ఒకే క్యారెక్టర్ని 2 పిక్చర్లను మెప్పించడం అనేది, 2 పిక్చర్లను సక్సెస్ అయ్యాడు ఆయన. ఇప్పుడు అదే పోకడలో వెళ్లకుండా డిఫరెంట్గా వెళ్తున్నాడు ఆయన. పైగా 3 హీరోయిన్లు, దీపికా పడుకొని అన్నారు, ఇంకో 2 హీరోయిన్లు అన్నారు. ఇటు విలన్కి ఉంటారు, అటు హీరోకి ఉంటారు. ఇద్దరు అయితే వాళ్ళిద్దరు అయితే అంటే ఒకే క్యారెక్టర్లో హీరో విలన్ అని నేను అనుకోవట్లేదండి. ఇద్దరు అనుకుంటున్నాను. కాదు, డ్యూయల్ రోల్ అనుకుంటున్నాను నేను. విలన్ గా ఇక్కడ ఉంటాడు, అక్కడ కమల్ హాసన్ గారు కూడా అలాగే చేశారు అభయ్లో. గెటప్ కొత్తగా ఉందండి, లుక్ బాగుందండి, సినిమా బాగుందండి, అల్లు అర్జున్ థింకింగ్ బాగుందండి. మెయిన్ ఒకే మోసలో కాకుండా డిఫరెంట్గా ఏ సినిమా చేయాలి అనేది అని ఒక ఆలోచించటం చూసారా, అది అల్లు అరవింద్ గారి ఇది కూడా ఆధ్వర్యంలో అది అలా జరగటం అనేది చాలా అభినందించదగిన విషయం. అండ్ ఆల్ ది బెస్ట్ టు అల్లు అర్జున్ గారు ఫర్ ది బిగ్ ఫిల్మ్ రాకా. ఆల్ ది బెస్ట్.